హలో అందరికీ. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనే చెప్పాలి. అది ఒరిజినల్ వర్సెస్ రెప్లికా ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ అండి. అసలు ఇది ఏంటి, దీని కథ ఏంటి? మీలాగే నాకు కూడా ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలనిపించి నేను వాళ్ళ ఇన్స్టా పేజెస్ అనేది చెక్ చేశానండి. సో నాకు వాళ్ళు ఎవరు కూడా ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు. దాన్ని వీడియో చేయమని కూడా ఎవరు కూడా అడగలేదు. నాకేమనిపించిందో దాని గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నుండి ఏం జరిగిందని మనం ముందు నుండి మాట్లాడుకుందాం. వీళ్ళ నేమ్స్ మాత్రం నేను రివీల్ చేయనండి. వీళ్ళ పేజెస్ నేమ్స్ మాత్రం రివీల్ చేస్తాను. సో నేను ఒకసారి వాళ్ళ గురించి సెర్చ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు పెట్టిన రీల్స్ అవన్నీ చూసి నాకు వచ్చిన ఈ ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ జరిగిన టాపిక్ ఏంటంటే, ఈ మామ్ అండ్ మినీ 101 అనే ఈ పేజ్ తను ఏం చేశారంటే, తనకి శ్రీ డిజైన్ కలెక్షన్స్ వాళ్ళు ఈ సాఫ్ట్ సిల్క్ సారీని ప్రమోట్ చేయమని ఇచ్చారండి. సో తను ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి. సో ఏంటంటే తనకి ఆ సారీని ప్రమోట్ చేయమని వాళ్ళు చెప్పారు. సో తను ఏం చేసింది, సారీని చూపిస్తూ క్వాలిటీ బాగుంది అని సో ఆ సారీని తను ప్రమోట్ చేసింది. సో దట్ ఈస్ ఫైన్, అక్కడి వరకు ఓకే. సో నెక్స్ట్ ఏమైందంటే, నెక్స్ట్ ఓ మగువా పేజీ రన్ చేస్తున్న తను, ఓ మగువా పేజీ అంటే ఏంటంటే, సో తినకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరే ఛానల్లో తన పర్సనల్ లైఫ్ ప్రతిదీ కూడా షేర్ చేస్తుంది. ఓ మగువా అనేది తను రీసెంట్గా స్టార్ట్ చేసుకున్న పేజ్ అండి. సో తను ఓన్గా అందులో బిజినెస్ అనేది రన్ చేస్తుంది. సో బిజినెస్ రన్ చేస్తూ సారీస్ కానీ ప్రతిదీ కూడా తను సెల్ చేస్తుంది. సో తను ఏం చేసిందంటే, సేమ్ ఈ మామ్ అండ్ మినీ 101 పేజ్ రన్ చేస్తున్న తను ఏ సారీ అయితే సాఫ్ట్ సిల్క్ సారీ మీద రీల్ క్రియేట్ చేసిందో సేమ్ అదే సారీ, కానీ డిఫరెంట్ అండి. ఈ సారీకి డిఫరెంట్ ఏంటంటే, ఇది ఒరిజినల్ సారీ, ఇది రెప్లికా సారీ. సో మీకు తెలిసే ఉంటుంది, మార్కెట్లో చూడండి మనకి సారీస్లో ఎక్కువ క్వాలిటీ సారీస్ ఉంటాయి, నార్మల్ క్వాలిటీలో ఉంటాయి. సో వాటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్. సో ప్రైస్లో డిఫరెన్సియేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏం జరిగిందో చెప్పాక తర్వాత మిస్టేక్ చెప్తానండి. సో ఏమైంది, ఓ మగువ పేజ్లో తను కొన్ని కలెక్షన్స్ అనేవి తెచ్చుకుందండి సాఫ్ట్ సిల్క్ సారీ మీద. సో తను అన్ని ఏ సారీస్ తెచ్చినా కూడా దాని మీద రీల్ క్రియేట్ చేసి చూపిస్తుంది. సో నేను ఈ సారీ తీసుకొచ్చాను, ఈ ప్రైస్లో ఉంది, మీరు తీసుకోండి అని తను రీల్ అనేది క్రియేట్ చేసింది. సో ఇట్స్ ఫైన్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఈ మామ్ అండ్ మినీ 101 తను ఏం చేసిందంటే, కొంతమంది వాళ్ళ పేజెస్లో నా సారీని చూపిస్తూ వాళ్ళు రెప్లికా సారీస్ అనేది సేల్ చేస్తున్నారని చెప్పింది. సో కదా, రెప్లికా సారీస్ని సేల్ చేస్తున్నారు, మీరు నమ్మకండి అని చెప్పింది. మళ్ళీ ఏమంది తను, నేను చూపించిన ఈ పేజెస్ వాళ్ళు తప్ప మిగతా అన్ని పేజెస్ కూడా ఫేక్ సారీసే చూపిస్తున్నారు, రెప్లికా సారీసే చూపిస్తున్నారు. ఒక శ్రీ డిజైన్ కలెక్షన్ వాళ్ళ దగ్గరనే ఒరిజినల్ సారీ దొరుకుతుందని చెప్పారు. సో ఈ పాయింట్ని మీరు పట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే, సో తను అలా అంది. నెక్స్ట్ దానికి కౌంటర్గా ఓ మగువ తను మాట్లాడింది. తను ఏం మాట్లాడింది, అన్ని పేజెస్ వాళ్ళు ఎలా రెప్లికా చూపిస్తారు, ఓన్లీ శ్రీ డిజైన్ వాళ్ళదే కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలరు? సో దానికి వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నానండి, అందరినీ అనడం తప్పు. సో తను ఏమందంటే, ఓ మగువ పేజ్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఏదైతే చూపిస్తున్నారో సాఫ్ట్ సిల్క్ సారీ ఒరిజినల్ రెప్లికా అని చూపిస్తున్నారు కదా, 2 డిఫరెన్షియేషన్. సో అలాంటి టైంలో మీరు ఓన్లీ సారీస్నే కాకుండా వాటి ప్రైస్ను కూడా మెన్షన్ చేయాలి. సో ప్రైస్ని మెన్షన్ చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుందని ఓ మగువ వాళ్ళు చెప్పారు. సో ఆ పేజ్ తను చెప్పారు. సో ఇప్పుడు మొత్తం మీద జరిగిన కన్వర్జేషన్ అంతా ఇదండి. సో మనం ఫస్ట్ నుండి డిస్కషన్ చేద్దాం, ఇందులో ఎవరిది తప్పు ఉందండి. సో ఫస్ట్ ఏంటంటే, ఈ మామ్ మినీ 101 పేజ్ తను ఏం చేసింది, ఫస్ట్ సారీ రీలు ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఓ మగువ తనేం చేసింది, తను రెప్లికా సారీస్ తెప్పించి అందరికీ నేను ఈ కలెక్షన్ తెచ్చాను తీసుకోండి అంది. కానీ తను నాదే ఒరిజినల్,
సో ఇది నేను రెప్లికాస్ అస్సలే నేను సెల్ చేయట్లేదు, నాదే ఒరిజినల్ సారీ, ఇదే ఒరిజినల్ అని తను మెన్షన్ చేయలేదు. తను ఏ కలెక్షన్స్ అయితే తెచ్చుకుందో వాటిని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసింది. సో మీరు తీసుకోండి, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకుంటే లేదు. అది ఎవరిది మిస్టేకు? ఓ మగవ తనది అసలు మిస్టేక్ కూడా లేదు. తను ఇది నా సారే ఒరిజినల్ అని ఎక్కడా కూడా చెప్పలేదు. చూడండి, మళ్ళీ ఒరిజినల్ సాఫ్ట్ సిల్క్ శారీకి మినిమం 6,000 ఉంటుందండి ప్రైస్. సో ఈ రెప్లికా శారీస్కి 2,000 నుండి 3,000, సో 2,500 3,000 వరకు ఉంటుంది. సో ఓ మగువ ఛానల్ తను ఏం చేసింది, ఈ సారీ మీకు నచ్చితే తీసుకోండి, క్వాలిటీ ఇలా ఉంది. సో టోటల్గా సారీని మొత్తం కూడా చూపించింది వీడియోలో. తన ప్రైస్ కూడా మెన్షన్ చేసింది. తన తప్పంటూ ఏమీ లేదని నా ఒపీనియన్. ఎందుకంటే తను అదే రెప్లికా సారీ తెచ్చి 6,000 రూపీస్ తను ప్రైస్ చెప్పింది అనుకో, తనది మిస్టేక్. సో తను అలా ఏం చెప్పలేదు కదా, అదే రెప్లికా సారీ చూపించి ప్రైస్, సో దానికి సగం రేట్ అనేది ఉంది దీనికి. సో తను చూపించింది కరెక్టే, దాన్ని మనం తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. సో తనకి ఏమైందంటే తను పెట్టిన రీల్ చూసి చాలా వరకు అందరూ మెసేజ్ చేశారు, ఏంటక్క ఇది ఒరిజినలా రెప్లికానా అని చేశారు. సో తను వాటికి ఆన్సర్ ఇచ్చుకుంటుంది, ఒరిజినల్ వాటికి ఇంత ప్రైస్ ఉంటుంది, రెప్లికా దానికి ఇంత ప్రైస్ ఉంటుందని. సో అలా చేసిందండి. నెక్స్ట్ ఈ మామ్ అండ్ మినీ 101 పేజ్ తను చేసిన మిస్టేక్ ఏంటంటే, తను నెక్స్ట్ వీడియోలో ఇది ఒరిజినల్ ఇది రెప్లికా, ఇది ఒరిజినల్ ఇది రెప్లికా అని తను వీడియో చేసింది. అక్కడ మిస్టేక్ ఏంటి, తను డిఫరెన్షియేషన్ చూపిస్తే బెటర్, కానీ తను ఏం చేసింది, వేరే పేజెస్ వాళ్ళకి ఎఫెక్ట్ పడే విధంగా బిహేవ్ చేసింది. ఏంటంటే ఓన్లీ మా పేజ్, నేను చూపిస్తున్న ఈ పేజ్ వాళ్ళే ఒరిజినల్ సారీ తెస్తున్నారు, మిగతా అందరూ కూడా ఫేక్ రెప్లికాస్ అంటే ఎవరు నమ్ముతారండి? సో అయితే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరిది కూడా రాంగేనా? ప్రతి ఒక్కరికి రెప్లికాస్ తెస్తున్నారా? అది 100% రాంగ్ అనే చెప్పాలి ఈ ఒక్క పాయింట్ మాత్రం. సో నెక్స్ట్ తను చెప్పిన ఒకటి పాజిటివ్ ఏంటంటే, నా ఒరిజినల్ సారీస్ని పెట్టుకొని కొంతమంది వాళ్ళ పేజెస్లో ఫస్ట్ నా ఒరిజినల్ సారీ చూపించి తర్వాత రెప్లికా సెల్ చేస్తున్నారు అన్నారు. సో ఇట్ ఈస్ ఫైన్, అది ఓకే, అది బాగుంది. సో అలాంటప్పుడు తను ఏం చెప్పాలి వీడియోలో, నేను కొంతమంది నా ఒరిజినల్ సారీ పెట్టుకొని నెక్స్ట్ వాళ్ళు రెప్లికా సెల్ చేస్తున్నారు, కొంతమంది కొన్ని పేజెస్ అని చెప్పాలి, కానీ అందరూ అని చెప్పకూడదండి. ఈ పాయింట్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, అందరూ అని చెప్పొద్దు తను. సో ఒకవేళ తనకు అనిపిస్తే రియల్గా ఈ పేజ్ వాళ్ళు తన సారీ పెట్టుకున్నారు, తన పిక్స్ యూజ్ చేస్తున్నారంటే ఆ పేజెస్ నేమ్ చెప్పని, అప్పుడు కస్టమర్సే చూసుకుంటారు, వాళ్ళ శారీస్ ఎవరు కూడా పర్చేజ్ చేయరు. ఈ విధంగా చేస్తే బాగుండని నా ఒపీనియన్ అండి, ఇది జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఓ మగువ తను ఒకటి నెక్స్ట్ రీసెంట్గా వచ్చిందండి, నేను నిన్ననే చూసాను ఆ వీడియో. తను ఏమన్నారు, ఒరిజినల్ రెప్లికా చూపించినప్పుడు ప్రైస్ కూడా మీరు మెన్షన్ చేయాలని అన్నారు. సో అవునండి, తను ఒరిజినల్ రెప్లికా అన్నప్పుడు సో దానికి 6,000 ఉంటుంది, దీనికి 3,000 ఉంటుంది. సో ఎవరికి ఇష్టం ఉన్న సారీ వాళ్ళు తీసుకుంటారు. కస్టమర్స్ సారీస్ తీసుకునే సారీని ఐడెంటిఫై చేయలేరా అండి? తప్పకుండా చేస్తారు. సో తను మెన్షన్ కూడా చేయాల్సింది, దీని ప్రైస్ ఇంత, దీని ప్రైస్ ఇంత. సో తను చేసింది ఏంటి, ఎవరు మోసపోకండి, రెప్లికాస్ సెల్ చేస్తున్నారని చెప్పారు, ఇట్ ఈస్ ఫైన్. కానీ అన్ని పేజెస్ రాంగ్ అనడం ఇది ఒక్కటే రాంగ్ అని చెప్తున్నాను, అంతే అండి నా ఒపీనియన్. ఓ మగువ తను చేసింది ఏంటంటే, తను ఏదైతే ఫీల్ అయిందో, తనని రాంగ్ అంటుందన్న ఒపీనియన్ మీద ఆమె ఆ విధంగా మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. సో ఎవరిది కూడా మిస్టేక్ లేదు, ఈ ఒక్క చిన్న మిస్టేకే నాకు అనిపించింది, అంతే అండి. నాకు అనిపించిన ఒపీనియన్ అయితే మీతో నేను షేర్ చేశాను, జరిగిన విషయం ఇది. సో దీనివల్ల నష్టపోయేది ఎవరు? బిజినెస్. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళు నష్టపోతారు. సో వాళ్ళు ఒరిజినల్ చూపించినా కూడా రెప్లికానే అని వాళ్ళకు ఎవరు పర్చేజ్ చేయరు కస్టమర్స్. సో ఆ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందని నా ఒపీనియన్. కొంతమంది నిజంగా ఒరిజినల్ చూపించినా కూడా సెల్ కాని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో
ఏదైతే ఇప్పుడు నేను చెప్పినట్టు కస్టమర్స్ మీరే ఐడెంటిఫై చేసుకోండి. ఎవరు ఒరిజినల్ చూపిస్తున్నారు, ఎవరు రెప్లికా చూపిస్తున్నారని మీరే చూసుకొని పర్చేజ్ చేసుకోండి. మార్కెట్లో ప్రతిసారి కూడా 2 టైప్స్గా వస్తుందండి. హై క్వాలిటీ వస్తుంది, నార్మల్ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, పట్టు చీరలలో కూడా హై క్వాలిటీ రేంజ్లో ఉంటాయి, నార్మల్లో ఉంటాయి, ఏంటి ఫ్యాన్సీలో. కానీ సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది, కానీ క్వాలిటీలో డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో ఆ విధంగానే ఇది కూడా అలానే జరిగింది. ఒరిజినల్ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఒరిజినల్ ఏమో హ్యాండ్తో వర్క్ చేశారు, అది గోల్డ్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే డిజైన్ అనేది దగ్గరగా వస్తుంది. రెప్లికా ఏంటంటే ఇది డిజైన్ లెంతీగా ఉంటుంది, డిజైన్ మధ్య లెంతీగా ఉంటుంది, ఇది మిషన్ వర్క్. సో ఇది సిల్వర్లో ఉంటుంది. సో చూసే కస్టమర్లకు తెలియదా అండి ఏది ఒరిజినల్ ఏది రెప్లికా అనేది? వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళకి ఎంతలో కావాలనుకుంటున్నారో అంతలో తీసుకుంటారు, అంతే. ఇది అండి మొత్తం జరిగిన టాపిక్. ఇప్పటి వరకు జరుగుతున్న డిస్కషన్ కూడా ఇదే. సో నాతో పాటు మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి. నా ఒపీనియన్ మీతో నేను షేర్ చేశాను. మీకు ఏమనిపించింది ఈ జరిగిన మొత్తంలో కూడా మీరు మీ ఒపీనియన్స్ అనేది షేర్ చేయొచ్చండి. నాకెవరు కూడా మళ్ళీ చెప్తున్నారు, రిలేటివ్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, అందరం కూడా కింది స్థాయి నుండి కష్టపడే వాళ్ళే అండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళారు. సో తను ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక సారీని ప్రమోట్ చేసింది కాబట్టి సారీ ఎలా ఉంది, సో దాని క్వాలిటీ ఎలా ఉంది అని ప్రజెంటేషన్ నువ్వు ఎలా అయినా మీరు ఇవ్వండి. కానీ మిగతా వాళ్ళ పేజెస్ని రాంగ్ అనడం మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. సో అంతే తప్ప ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళారు కాబట్టి అందరూ సక్సెస్ అవ్వాలి. ఇది అండి జరిగిన విషయం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.